మెనిస్కస్ చాలా మందిలో మెనిస్కస్కి ఇంజురీ జరగటం, మెనిస్కస్ టేర్స్ జరగటం చూస్తాం. సో మెనిస్కస్ టేర్ జరగడానికి కారణం వచ్చి 2 టైప్స్ అండి. ఒకటి ట్రామాటిక్, అంటే ఏదన్నా మనకి కింద పడినప్పుడు కానీ, ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు దెబ్బలు తగలటం కానీ అలాంటివి జరిగినప్పుడు ఆ మెనిస్కస్ ఇంజూర్ అవుతూ ఉంటుంది. సెకండ్ థింగ్ మోస్ట్ కామన్గా చూసేది డీజనరేటివ్ అండి. డీజనరేటివ్ అంటే బై ఏజ్ పెరిగే కొద్దీ లోపల మెనిస్కస్ ఏదైతే కొల్లాజన్ స్ట్రక్చర్ అంటే ప్రోటీన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది నెమ్మదిగా బై ఏజ్ పెరిగే కొద్దీ దాని మీద ప్రెషర్ పడి నెమ్మదిగా పాడైపోతూ ఉంటుందండి. స్ట్రక్చర్ పాడైపోయి ఆటోమేటిక్గా మెనిస్కస్ టేర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మెనిస్కస్ టేర్ అనేది ఐడెంటిఫై చేసాము. సో మెనిస్కస్ టేర్ ఐడెంటిఫై చేశాక ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? సో మెనిస్కస్ టేర్ ట్రీట్మెంట్ అనేది వెరీ కాంప్లెక్స్ థింగ్ అండి. అంటే టేర్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సర్జరీ చేయాలా లేదా అనేది మోస్ట్ కామన్గా డిపెండ్స్ ఆన్ ఏజ్ అలాగే మెనిస్కస్ అనేది లోపల ఎంత డీజనరేట్ అయ్యింది, ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుందండి. సో మెనిస్కస్ ట్రీట్మెంట్స్లో 2 మోస్ట్ కామన్: మెనిస్కెక్టమీ, అంటే ఎక్కడి వరకు అయితే మెనిస్కస్ తెగిందో అది కట్ చేసి తీసేయటం. ఇంకొకటి మెనిస్కస్ రిపేర్, అంటే ఎక్కడైతే కట్ అయిందో దాన్ని మేము సూచర్స్ వేసి రిపేర్ చేయటం.